రీసెంట్‌గా చాలా మందికి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి పేరుకి యూఎస్ఏలో ఉన్నామనే కానియండి, అండ్ బయట చూసిన వాళ్ళకి చాలా గ్రోత్ ఉంది. అండ్ చాలా బాగా లగ్జరీగా ఉంటున్నారు అనిపియడమే కానీ, ఇక్కడ మాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా స్ట్రెస్ అవుతున్నాం అనేది వింటున్నాము. సో, దానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనేది చెప్తాను. ఆల్మోస్ట్ నాకు అనిపించిన ఒక 8-9 రీజన్స్ ఉన్నాయి. ఇందులోపల ఆల్మోస్ట్ ఏదో ఒక రీజన్‌కి ఎవరో ఒకరైతే కనెక్ట్ అవుతారు డెఫినెట్‌లీ. ఎస్పెషల్లీ ఏ వర్క్ లేకుండా ఖాళీగా ఉంటున్న వాళ్ళు. చాలామంది అంటే ఇప్పుడు హెచ్4 అని అన్నా కానియండి, లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఓన్లీ కూడా లేడీస్‌నే మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వైఫులు చాలా వరకు కష్టపడుతున్నారు, భార్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్లుగా. హెచ్4 అంటే ఓన్లీ వైఫే కాదు కదా! హస్బెండ్ కూడా ఉంటారు అందులోపల. చాలామంది వైఫ్ హెచ్1 మీద వస్తే, హస్బెండ్ హెచ్4 మీద వస్తూ ఉంటాడు. హస్బెండ్ ఇలా అయితే వైఫ్ అలా. అంటే వైస్ వర్సా ఉంటది కదా! సో, బట్ చాలామంది ఏంటంటే ఓన్లీ వైఫ్సే చాలా పాపం కష్టపడుతున్నారు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు, డిప్రెషన్ అవుతున్నారు, అప్రెషన్ అవుతున్నారు, ఏదో ఒకటి అవుతున్నారు అంటారు. బట్ చాలా వరకు హస్బెండ్స్ కూడా అదే కేటగిరీలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నా రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తాను. సో, ఇదొక జనరల్ టాపికే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లమ్ లేదు. సో, ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, రియల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను ఫస్టు. ఒక అన్నయ్య ఆల్రెడీ రీసెంట్ టైమ్‌లోనే అతనికి హెచ్1 వచ్చింది. లక్కీలీ ట్రంప్ పెట్టినటువంటి ఆ రూల్ వలన అదృష్టం కలిసొచ్చింది. పాపం 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఈసారి హెచ్1 వచ్చింది. అతనికి ఇండియాలో ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళ వైఫ్‌కి కూడా ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సేమ్ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీనే. సో, హెచ్1 త్రూ వాళ్ళ వైఫ్ వచ్చింది. సో, అతను హెచ్4 అయ్యాడు. ఇక్కడికొచ్చాక అసలు ఏం చేయాలి, ఏంటి అనేది ఏమి కూడా తోచట్లే. వాళ్ళది చాలా డిఫరెంట్ లేండి పాపం. అంటే వచ్చిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ మదర్ చనిపోయారు ఇండియాలో. బట్ అప్పటికి వీసాలు ఉంటాయి కదా! అంటే 2 ఇయర్స్ అలా ఉంటది కాబట్టి ఇండియాకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్లారు. అతను ఒక్కడే వెళ్ళాడు ఆ టైం లోపల. ఆవిడ తర్వాత కొద్ది రోజులకి కార్యక్రమాలు అలాంటి వాటికెళ్ళడం. అండ్ ఆ తర్వాత మళ్ళీ యూఎస్ఏకి రావడం. మళ్ళీ ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత వాళ్ళ డ్యాడీకి యాక్సిడెంట్ అవ్వడం. ఎన్ని అంటే ఇలాంటివి ఆఫ్‌కోర్స్ చాలా మంది లైఫ్‌లో ఉండొచ్చు గానీ, ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటది తెలుసా? అది ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఏదన్నా అయిందానికంటే కూడా వాళ్ళ కిడ్స్ కానియండి, వాళ్ళు వేరే వాళ్ళు అబ్రాడ్‌లో ఉన్నప్పుడు ఇండియాలో ఎవరికన్నా ఏదన్నా అవుతే ఆ స్ట్రెస్ మామూలుగా ఉండదు. అసలు టైం రాని టైం లోపల ఒక ఫోన్ కాల్ వచ్చినా కానియండి, లేకపోతే డైలీ మనం కాల్ చేసే టైంకి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానియండి, ఆ టైం లోపల ఉండే స్ట్రెస్ అసల ఆ స్ట్రెస్‌కి హార్ట్ అటాక్ వచ్చి మనం పోతామేమో అనిపిస్తది. సో, అంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది. అంత ఈజీగా అయితే ఉండదు. సో, అంటే ఇలాంటివి ఇన్సిడెంట్స్ చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. బట్ అతనికి పాపం జాబ్ ఏమీ లేదు. ఎందుకంటే హెచ్4 మీద హెచ్1 ట్రై చేస్తున్నాడు, రాలేదు. ఇంట్లోనే ఇంట్లో వర్క్స్ అవన్నీ చేస్తూ ఉండేవాడు. బట్ ఆ టైం లోపల ఎంత స్ట్రెస్ ఉంటది. 9 ఇయర్స్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కెరియర్ గ్రోత్ లేదు. అండ్ ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తదో తెలీదు. అసలు హెచ్1 వస్తదా? రాదా? తెలీదు. ఆవిడకి నెక్స్ట్ ప్రాసెస్ అవుతదా? లేదా? తెలీదు. సో, ఇలాంటి స్ట్రెస్సు అంటే ఓన్లీ లేడీస్‌కే కాదు, మెన్స్‌కి కూడా ఉంటాయి. అంటే చాలామంది భార్యలు పడే కష్టాలు, ఆడవాళ్ళు పడే కష్టాలు అంటూ ఉంటారు కదా! సో, అబ్బాయిలకు కూడా కష్టాలుంటాయి. ఐ మీన్ ఆ వీసా ఎవరికి అంటే స్పౌస్ అమ్మాయి అయితే అమ్మాయికి, అది అబ్బాయి అయితే అబ్బాయికైతే తప్పకుండా స్ట్రగుల్స్ ఉంటాయి. ఓన్లీ అమ్మాయిలకి అయితే ఏమీ ఉండవు. సో, ఇందులోపల మెయిన్‌గా చాలామంది చెప్పేదేంటంటే ఫస్ట్ వన్, చాలా వరకు మెంటల్‌గా స్ట్రెస్ అవుతూ ఉన్నాము. చాలా వరకు డిప్రెషన్ అవుతూ ఉన్నాము. సో, కొంచెం మానసిక ఒత్తిడి ఉంటూ ఉంది. అండ్ ఇండియా లోపల అంటే చాలా వాటిని మిస్ అయ్యి వచ్చాము కాబట్టి ఇక్కడ అంతగా గ్రోత్ ఉండట్లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోతున్నాం కాబట్టి ఏమి కూడా అంటే బయట ఇండివిడ్యువాలిటీ లేదు అన్నట్లుగా. సో, దానిని బేస్ చేసుకొని కొంచెం మానసిక ఒత్తిడి. ఇది చాలా మంది లోపల ఉంటది. వచ్చిన కొత్తలో తప్పకుండా ఒక 1 వీక్ వరకు కొత్త మురిపం అంటారు. అంత న్యూగా ఉంటది కాబట్టి అది డిఫరెంట్ లెండి కానీ, ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత అసలు సినిమా అప్పుడు కనిపిస్తది. అప్పుడు మొదలవుతది అసలైన మానసిక ఒత్తిడి ఇవన్నీ. బట్ యూఎస్ఏకి రావడానికంటే ముందు ఫస్టు మనకి పాస్‌పోర్ట్, వీసా అన్నొచ్చిన తర్వాత నేను చాలా మందిని చూసాను. స్టేటస్ లోపల పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొక 1 మంత్ అయితే ఎళ్తున్నాము, 29 డేస్ అయితే ఎళ్తున్నాము, 28 డేస్ అయితే ఎళ్తున్నాము అని చెప్పేసి. నాకనిపిస్తది ఓకే. వచ్చిన తర్వాత తెలిసిద్దిలే ఇప్పుడు ఇలానే ఉంటది అని చెప్పి.
సో, మనం ఎప్పుడైనా కొంచెం లాంగ్ రన్‌లో ఆలోచించాలి. అంటే ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు కొత్తలో బానే ఉంటదంతా. బట్ ఆ తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటదనేది ఆలోచించాలి. బట్ చాలామందేంటంటే ఓన్లీ ఫస్ట్ ఉండేటటువంటి కొద్ది రోజుల మురిపాన్నే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో, లాంగ్ రన్‌లో నువ్వు ఆలోచిస్తేనే అప్పుడు ఒక కరెక్ట్ డెసిషన్ మనం తీసుకోగలుగుతాం. సో, ఎన్ఆర్ఐ సంబంధాలు అన్నదానే అండ్ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అన్నదానే చాలా వరకు ఓకే. 50, 50 ఉండొచ్చులెండి. కానీ సో, ఒకటికి 10 సార్లయితే ఆలోచించుకోవాలి తప్పకుండా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కెరియర్ గ్యాప్ రావడం. సో, కెరియర్ లోపల అసలు గ్రోత్ అనేదే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నువ్వు ఒక డిప్రెషన్‌లో ఉంటావు. అంటే ఓన్లీ ఖాళీగా ఉండడము. సో, నీకు ఇక్కడ వర్క్ చేయలేవు. డెఫినిట్‌గా గ్యాప్ అయితే వస్తది. సో, కెరియర్ లోపలైతే ఎలాంటి గ్రోత్ అయితే ఉండదు. సో, దానిని కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అసలు భవిష్యత్తు మీద ఒక క్లారిటీ అనేది ఉండదు. అంటే నువ్వు యూఎస్ఏలో ఉంటావా? ఇండియాకి వెళ్ళిపోతావా? అసలు ఈ వీసాలు ఎక్స్టెండ్ అవుతాయా? నెక్స్ట్ అసలు ఏ గవర్నమెంట్ వస్తది? ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్‌లో ఎలా ఉంటది? అండ్ గ్రీన్ కార్డ్ అసలు ఎప్పుడొస్తది? ఇక్కడ హౌస్ తీసుకుందామా? అసలు తీసుకున్నటువంటి హౌస్ మన జాబ్ పోతే ఎలా ఉంటది? సో, ఇలాంటివి ఎన్నో ఎన్నో రకాల టెన్షన్స్ ప్రతిరోజు ఏదో ఒక దాని గురించి ఆలోచించాల్సొస్తది. అంటే ఫ్యూచర్‌లో ఇండియాకెళ్తే అసలు అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? అక్కడ సర్వే అవ్వగలమా? అక్కడ పిల్లలని సర్వే అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా? లేదు అంటే ఇంకో కంట్రీకి ఏమైనా ప్లాన్ చేద్దామా? సో, వేరే కంట్రీ ప్లాన్ చేయాలంటే ఎలా? యూఎస్ఏలో ఈ వీసా రాకపోతే ఇంకే వీసాతో ఎలా ఉండాలి? సో, ఇలాంటి డిస్కషన్స్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో 1 ఆర్ 2 డేస్‌కి ఒకసారైనా కూడా ఇలాంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. సో, అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్సే అన్నట్లు. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ చాలా వరకు కూడా హౌస్ వైఫ్స్ ఏంటి అంటే ఒక సొంత నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు ఇబ్బంది పడాల్సిందుంటదిక్కడ. అంటే ఒక ప్లానింగ్ అంటే ఏమంటారు మనీ మేనేజ్‌మెంట్ కానియండి, మనీ విషయంలో. సో, ఇక్కడ ఇష్టం ఉన్నట్లయితే ఇండియాలోనైతే ఖర్చు పెట్టలేము. ప్రతీది కూడా డాలర్ తోటి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. ఆఫ్‌కోర్స్ మన ఇండియన్ మైండ్ సెట్ అలానే ఉంటది. అలానే ఉండాలి కూడా. మనం వచ్చిందే అలా కదా! సో, అలాంటప్పుడు డాలర్ మైండ్ సెట్ అనేది అంత ఈజీగా రాదు. సో, డెఫినెట్‌లీ మీకు కొంచెం ఆ స్ట్రెస్ కూడా ఉంటది. అంటే సొంతన మన నిర్ణయాలు మనం ఏం తీసుకోలేకపోతున్నాం అని కూడా మీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఏదైనా ఒక వర్క్ మనం చేయాలి అని అనుకుంటే దానికి ఒక కరెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇండియాలో ఏదైనా షాపింగ్‌కెళ్ళాలి అనుకుంటే ఓ క్యాబ్ బుక్ చేసుకుంటావు షాపింగ్‌కెళ్తావు. ఏదైనా తినాలి అనిపిస్తే ఇష్టం వచ్చినట్లుగా బయటికెళ్ళి తింటావు. సరే ఏదైనా చేయాలనిపిస్తే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా చేయగలవు. అది అమ్మాయే కానియండి, అబ్బాయే కానియండి కొంచెం ఈజీగా యాక్సెస్ ఉంటది. బట్ యూఎస్ఏలో నువ్వు పాల డబ్బా తేవాలి అన్నా, పెరుగు తెచ్చుకోవాలి అన్నా, ఒక బ్యాంక్‌కెళ్ళాలి అన్నా, లేకపోతే బయటికెళ్ళాలి అన్నా కూడా దానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. సో, ఇష్టం వచ్చినట్లుగా మనం వెళ్ళలేం. సో, ఆ ప్లానింగ్ చేసుకోవడము దానికే సగం టైం అయిపోతది. తర్వాత వెళ్ళినా కూడా అంత పీస్‌ఫుల్‌గా ఉంటదా అంటే ప్రతీది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. సో, అదొక టైప్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే కొంతమంది సరేలే ఇక్కడ ఏదైనా ఒకటి చదువుదాము అనంటే ఇష్టం వచ్చినట్లుగా ఫుల్ టైమ్ ప్రాసెస్‌కి మనకి యాక్సెసిబిలిటీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్ట్ టైమ్ లాంటివి అలాంటివి చిన్న చిన్న కోర్సెస్ సర్టిఫికేట్ తీసుకోవడమే గానియండి, అంత ఈజీగా మన ఫుల్ టైమ్ కోర్సెస్ చదవడానికైతే అంత ఈజీగా అయితే మనకి పర్మిషన్స్ అయితే ఉండవిక్కడ. సో, అదొకటి. అండ్ ఇంకా చాలామంది ఎట్లా అంటే, అంటే మేము ఎంత చేసినా కూడా అసలు మాకు గుర్తింపు ఉండట్లేదు అనేది చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మేము హౌస్ వైఫ్‌గా అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాము. అంటే ఇండియాతో కంపేర్ చేస్తే ఇంకెక్కువ వర్క్స్ చేస్తూ ఉన్నాము. క్లీనింగు అది ఇది పిల్లలను మేనేజ్ చేస్తూ ఉన్నాము. అన్నీ చేస్తూ ఉన్నాము. బట్ మేము మనీ ఎర్న్ చేయలేకపోవడం వలన మాకంటూ అసలు సరైన గుర్తింపు లేదని చెప్పేసి మాకు మేమే ఫీల్ అవుతున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మేమెంత వర్క్ చేసినా ఇంట్లో అసలేమి చేయలేదు. ఏదో ఖాళీగా ఉంటున్నాం ఇక్కడ. అసలు ఇక్కడ ఇట్లా ఉండడం కంటే ఇండియాలోనే ఉంటేనే బెటర్ కదా అనిపిస్తుంది మాకు అనేవాళ్ళు చాలామందున్నారు. నేను ఒక చిన్న గ్రూప్ ఉంటది. అంటే ఒక 40 మెంబర్స్ వరకు. అందులోపల మధ్య మధ్యలో చిన్నగా పెడుతూ ఉంటాను ఏదైనా. సో, మీరు దేనికైనా ఓట్ చేయండి. మీరు దేనికి ఎక్కువ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. జస్ట్ ఒక చిన్న పోస్ట్ లాంటిది. అందులోపల చాలామంది చెప్పేది ఇదే ఉంటది. ఎంత వర్క్ చేసినా కూడా ఏమి చేయట్లేము, ఖాళీగా ఉంటున్నామని ఫీల్ అవుతున్నాము అనేది. సో, అది అబ్రాడే కానియండి ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అంత ఈజీగా అయితే ఏమీ ఉండదిక్కడ. అండ్ ఇంకా సరే మనం ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ చెప్పిందే చెప్పి మీరు అదే మనకి దానికి పర్మిషన్ ఉండాలి. ఈఏడీస్ రావాలి. దానికి కొన్ని సంవత్సరాల టైం పడతది. సో, అప్పుడు ఏదైనా ఒక వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటది. సో, ఇలా యూఎస్ఏలో మనము ఈజీగా ఉండాలి.
అంటే పెద్దగా స్ట్రెస్ ఉండకుండా ఉండాలి అంటే తప్పకుండా జిమ్‌లో జాయిన్ అవ్వాలి. అది మీకు చాలా వరకు హెల్ప్‌నిస్తది. ఆల్‌మోస్ట్ ఒక $30 ఏమో పెడితే మీరు మంత్లీ పాస్ ఇస్తారు. అందులోపల యోగా జెప్తారు. మీకు ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. అందులోపల నువ్వు 24/7 గూడా అందులో ఉండొచ్చు. సో, అలాంటిది ఏదైనా ఒక మెంబర్‌షిప్ పాస్ అలాంటివి తీసుకుంటే బెటరు. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా! సో, అందులోపల కూడా ఎందులోపలనో ఒక దాంట్లో జాయిన్ అవ్వడం. అది కూడా మీకు చాలా వరకు హెల్ప్‌నిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకోవడం, సర్టిఫికేట్ అలాంటివి ఉంటాయి కదా! ఆన్‌లైన్ లోపల అది కూడా మీకు బెటర్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇలాంటివి యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు అలాంటివి పెట్టడము. అంటే వాటి నుండి మనీ రావాలని ఏం లేదు. సో, జస్ట్ యూట్యూబ్‌లో వీడియోస్ చేయడానికి ఓకే. బట్ మీకు మనీ రావాలంటే మాత్రం మీకు తప్పకుండా ఈఏడీ అలాంటివి ఉండాలి. బట్ అట్‌లీస్ట్ మీరు ఒక ఛానెల్‌ని గ్రోత్ చేసుకోవడానికైనా హెల్ప్ అవుతది కదా! అంటే ఛానెల్‌ని గ్రోత్ అయ్యే అన్ని రోజులలోనైనా మీకు ఈఏడీ రావచ్చేమో. అంత ఈజీగా గ్రోత్ అనేది ఉండదు కదా! మీకు ఆల్రెడీ యూట్యూబ్ గురించి అంతా తెలుసు. సో, అట్‌లీస్ట్ మీకు అంటే మీరు చాలా బిజీ అయిపోతారు. వీడియోని ఎడిటింగ్ చేయడము, వీడియోని తీయడము, మీకు తెలిసినవి చెప్పడము అండ్ కామెంట్స్ రావడము. వాటిని చూసి మీరు కూడా కొంచెం సాటిస్ఫై అవ్వడం. అన్నీ పాజిటివ్ కామెంట్సే రావులెండి. మంచి మంచి టాపిక్స్ చెప్తేనే పాజిటివ్ కామెంట్స్ రావు. బట్ ఓకే. ఏదొచ్చినా కూడా కొంచెం మీకేంటంటే వేరే స్ట్రెస్ నుంచి బయటపడినట్లుగా ఉంటది. సో, అది చాలా బెటర్. మీకు మంచిగా హెల్ప్ అవుతది ఎడిటింగ్ అలాంటివి నేర్చుకొని. సో, ఇలా చాలామందేంటంటే మేమే ఇలా ఉన్నామని ఫీల్ అవుతుంటారు. మీరే కాదు కొన్ని లక్షల మంది సేమ్ ఇదే ఫేజ్‌లో ఉన్నవాళ్ళున్నారు. సో, డెఫినిట్‌గా ప్రతి ఒక్కరికి ఒక రోజనేదొస్తది. జస్ట్ కొంచెం వెయిట్ చేయాలి. ఈవెన్ నేనొచ్చిన స్టార్టింగ్‌లో కూడా చాలా వరకు స్ట్రెస్ ఉండేది. అంటే ఖాళీగా ఉండిపోతున్నాము. అసలు అంటే ఇండియాలో అనుకోండి అటో ఇటో ఎళ్తూ ఉంటాము. బయటికెళ్తూ ఉంటాము. ఫెస్టివల్స్‌కి అంతా డిఫరెంట్‌గా ఉంటది. ఇంకా మనం ఇండియాతోటి అసలు కంపేర్ చేయలేం. బట్ ఇక్కడికొచ్చాక చాలా లోన్‌లీ ఫీలింగ్ ఉండేది. బట్ తర్వాత ఇంక వర్క్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా చాలా బిజీ. అటు వర్క్ అండ్ ఇటు యూట్యూబు ఇంకెంత బిజీ అంటే ఇంక నేనే చెప్పలేను. అంత బిజీ అన్నట్లు ఇప్పుడు. సో, మనం బిజీగా ఉన్న తర్వాత అంత స్ట్రెస్ అనేది ఉండదు. ఖాళీగా ఉంటేనే అనవసరమైన స్ట్రెస్ అనేది వస్తూ ఉంటది. సో, ఇంతే నా యొక్క ఒపీనియన్ షేర్ చేశా. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.